ఒక వేశ్య ఉన్నది. இங்க ராகாப் என்கிற வேசி இருக்கிறாங்க. ఈ వేశ్యకు దేవుని గురించి తెలిసి ఉన్నది. இந்த வேசிக்கு தேவனை குறித்து தெரிந்துள்ளது. దేవుడు వస్తాడని, தேவன் வருவார் என்றும், శిక్షిస్తాడని, శిక్షిப்பார் என்றும், ఆయన విడుదల చేస్తాడని, அவர் விடுதலை செய்வார், ఆయన మహోన్నతుడని, அவர் మహిమయుள்ளவர் என்றும், ఆయన మంచి దేవుడని அவர் நல்ல தேவன் என்றும் ఆమె ఎరిగి విశ్వసించింది. அவங்க அறிந்து విశ్వాసిத்தார்கள். இங்க వేసి అయితే ఆమె దైవ సేవకులను ஆனா அவங்க தேவ ஊழியக்காரங்களை తన ఇంట్లో దాచుకుంది. தன்னுடைய வீட்டிலே ஒளித்து வைத்தாங்க. ఆ దేశం ఎలాగుందో చూడడానికి వచ్చిన వేగుల వారిని, அந்த தேசம் எப்படிங்க பார்க்க அந்த வேவுக்காரரை ఆమె తన ఇంటిలో దాచుకుంది. அவங்க தன்னுடைய வீட்டிலே ஒளித்து வைத்தாங்க. ఆ దేశపు సైనికులు వచ్చి అడిగినప్పుడు அந்த தேசன சேனாதிபதிகள் வந்து கேட்கும் వాళ్ళు பொழுது దాచి அவங்க ஒளித்து వారు ఇటు వెళ్ళిపోయారని అబద్ధం కూడా చెప్పింది. அவங்க இப்படி போய் விட்டாங்கன்னு சொல்லி போய் கூட சொன்னாங்க. వారిని కాపాడినందున, அவங்க కాపాడినదిன் మూలం అవిధేయులతో పాటు ఆమె నశించిపోకుండా அவங்க కీழ்పడగా అలిందు ఆమె పోగాமல் కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. அவருடைய குடும்ப దేవుడు ఆమె రక్షించాడు. కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. தேவன் தன்னுடைய குடும்பத்தை ரட்சித்தார். ఎరుకో పట్టణములు ఎరుకో వాళ్ళతో నశించిపోకుండా, எரிகோ போல అలిందు పోగాமல், శాపగ్రస్తమైపోకుండా, சாபமாகி போகாமல் ఆమె జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. அவருடைய வாழ்க்கையை தேவன் కాబట్టి నా ஆசீర్వதித்தார். ప్రియమైన దేవుని వారలారా, ఆయన ప్రియమైన దేవుడేవరై మన క్రియకు ఫలాన్ని దేవుడు మన చేతికి ఇస్తాడు. நம்முடைய கிரியைக்கு தகுந்த பலனை தேவன் நம் கைக்கு